ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. 14/2/2024 తేదీన ఉదయం 10 గంటలకు మడకశిర పట్టణంలోని R&B విశ్రాంతి భవనం నందు 18/2/2024 తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిశీలకులు పోకల అశోక్ కుమార్ సిద్ధం సభ గురించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త బోయ శాంతమ్మ మరియు మడకశిర శాసనసభ సమన్వయకర్త SL ఈరలక్కప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. AR5 న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్. మా గౌరవ మన హిందూపురం పరిశీలకులు గౌరవనీయులు రెడ్డీస్ రెడ్డి గారు, నలినమ్మ గారు, పదవి చెప్పాలా, గోవర్ధన్ రెడ్డి గారు, మన హెడ్ క్వార్టర్ కన్వీనర్ గారు రవిశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా శివకుమార్ గారు, ఇంకా ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ రంగేగౌడ పేరు చెప్పాలి. తప్పుడు తట్టండి బా, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయినట్ల లెక్క మనకు. ఏమ్మా శాతం ఇప్పుడు మీ ఉత్సాహం అంతా చూస్తా ఉంటే ఆ మోడీ ఎప్పుడెప్పుడు ఎన్నికలు ముందుకు జరిపేస్తాడు. వెంటనే మన ఓట్లంతా వేసి ఈర్లక్కప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా చూద్దామని ఈర్లకు ఎన్ని ఓట్లు వస్తాయో దానికంటే ఒక ఓటుని ఎక్స్ట్రా రావాలి శాంతమ్మకు. అది కూడా చూడండి, ఎందుకంటే శాంతమ్మక్క ఏమిరా నేను ఇంతసారి తిరుగుతా ఉన్నాను, ఆయనతో సమానంగా నాకు ఓట్లు వస్తాయి ఎట్లా అని ఆమె ఆలోచన. ఎన్ని ఎక్స్ట్రా కావాలమ్మా? 10,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఆశిస్తున్నాం. ఈ మాత్రం ఫ్లెక్సీలు కాదు, ఇష్టం వచ్చినట్లు తప్పించేస్తే టక 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 ఇంత తప్పించేది కాదు. అప్పుడు ఈ ఒక అట్ట మాత్రం దాంట్లో చేసి ఉంటారు, దాన్ని ఎత్తుకొని మనము నీళ్ళు మొత్తం నిలబెట్టి పోయాలి. కొన్ని చోట్ల అడిగేవాళ్ళు ఆ ఊర్లో వాళ్ళ ఇంటికి మాత్రం వేసారు, మా ఇంటికి నేను ఈ ఆకుట్ల ఏది ఇది ఎక్కువ బాగా ఇది వచ్చేది ఏమంటే సీతాఫలం ఆకు అయితే బాగా కనిపిస్తుంది గోడ మీద. ఆ సీతాఫలం ఆకు తీసుకొని దంచి ఒక డబ్బాలో వేసుకొని పోయి ఆవు దూడకే మన ఓటు, సైఫుల్లా బేగ్కే మన ఓటు రాసేది. మీరు ఎవరైనా రాయగలరా ఇప్పుడు గోడ మీద? కార్యకర్త అంటే ఎప్పుడు కానీ విలువ ఎప్పుడు వస్తుందంటే పార్టీ మీద అభిమానం చూపెట్టాలి.
మన శక్తి కొలది ఎన్నికల సమయంలో అంతకు ముందు వాళ్ళ వ్యాపారాలు చేసుకుని ఉంటారు. ఎవరైనా మనం సాయంత్రం పోతే ఇంట్లో అన్నం పెడితేనే రేపు తెల్లవారు మళ్ళా మనం రాజకీయానికి వస్తాం. ఈ ఎన్నికల టైంలో వాళ్ళ శక్తి కొలది వాళ్ళు పనిచేసి ఎన్ని ఓట్లు మనం వేసేది కాకుండా మనం ఏపించేది ఓట్ల గురించి ఆలోచన చేయాలి. మనకు నేను ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఈ మనకు కార్యకర్తలకు నాయకులకు ఇచ్చినటువంటి విలువ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఇంతవరకు చరిత్రలో కానీ ఎవరు అన్ని సహాయం చేయబోరని కూడా చెప్తా ఉన్నారు. ఏ ఇంటికి పోయినా తెలుగుదేశం పక్కా ముద్ర వేసుకొని ఇంటికి పోతే కూడా ఓటు మనకి వేస్తాడు ఏడో కానీ గౌరవం చేసుకొస్తుంది పెడతాడు. ఎందుకంటే అతనికి నవరాత్రులు